హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ్ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక రెండు విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక ఆలోచనతో అంటే ఒక థాట్ పెట్టి మీకు కావాల్సింది అంటే ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో, మీకు కావాల్సిన వస్తువులు కానీ, మీకు కావాల్సిన పనులు కానీ, మీకు కావాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీరు పొందాల్సిన విజయాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆలోచన ద్వారాగా దాన్ని మీరు ఎలా సాధించుకోవచ్చో, ఆలోచన ఎంత శక్తివంతమైనదో, ఓకే, ఆ థాట్ పవర్ అనేది ఏంటన్నది దాని గురించి మనం కొంచెం బ్రీఫ్గా, నీట్గా, డీటెయిల్గా, సింపుల్గా మీకు చెప్తాను. అది ఎంత విలువైందో ఆలోచన అనేది. అప్పటి నుంచి మీరు ఈ వీడియో చూసాక మీరు ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి, మీకు సంబంధించినవి మాత్రమే అనేది తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏంటంటే, నా 3 రోజులు వరకు ఈ క్లాస్ ఏదైతే ఉందో, మనీ అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్, అంటే ఒక మనీ సంబంధించే కాదు, ఒక డబ్బు సంబంధించే కాదు, డబ్బు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి ఇందులో. ఈ వీడియోలో ఈ క్లాసు, ఈ 3 రోజుల క్లాసులో అన్నీ మీకు ఉంటాయి, ఒక డబ్బు గురించే కాదు. ఓకే, మీరు ఏదైనా మీ కోరిక ఏదైనా అవ్వచ్చు, దాన్ని మీరు మీ లైఫ్లో మీరు ఈజీగా, ఓకే, ఇది నేను ఆల్రెడీ ఉపయోగించి చాలా మంది చేసిన తర్వాతే నేను మీ దగ్గరికి బయటికి రావడం జరిగింది. ఓకే, సో కొంతమంది 2 రోజుల నుంచే వాళ్ళకి పని రావడం జరిగాయి. కొంతమందికి 3 డేస్లో, కొంతమంది ఫస్ట్ డే ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది 1 వీక్ తర్వాత వాళ్ళ యొక్క నెగిటివ్ పాజిటివ్ ఆలోచనలు బట్టే వాళ్ళ యొక్క పనులు ముందుకి వెనకన్నట్టు. ఏది ఏమైనా కూడా అందరూ కూడా ఒక నెల లోపే, ఒక 21 డేస్ లోపే, ఓకే, 1 డే, సెకండ్ డే, అంటే ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు, ఇలాగా ఫస్ట్ డే నుంచి లాస్ట్ 30 రోజుల లోపు చాలా మంది పనులు అవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రయోగాల్లో పెట్టి అన్నీ అయిన తర్వాతే, నేను అన్ని ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చేసిన తర్వాతే నేను మీ దగ్గర రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చాలా మంది నన్ను అడుగుతున్నారు, మరి దీనివల్ల మీకు ఏమొచ్చిందండి ఏంటంటే నన్ను అడుగుతున్నారు. ఓకే, ఇది నేను కొన్ని సంవత్సరాలు, నెలల పాటు సాధన చేస్తాను. ఆషామాషి కాదు, ఒక గురుస్థానానికి వెళ్ళాలి అంటే, ఇక్కడ గురువు అని నేను అనగానే ఫ్రెండ్ అని అంటారు, యాక్చువల్ మీరు కూడా. నాకు ఒక గురుస్థానానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు ఇక్కడ. ఓకే, నేను కొన్ని రోజుల పాటు ఆహారం మానేసి, ఓకే, అంటే ఏంటి, ఒక గురుస్థానం పొందాలంటే ఆషామాషి ఏం కాదు, ఇది ఇలా పెట్టి అలా తీసేసేది కాదు, అన్నీ వదులుకోవాలి. ఓకే, నేను ఇతర దేశాలకు వెళ్లకుండా నా జాబ్నే పక్కన పెట్టి నేను సాధన చేశాను. ఆషామాషి కాదు, ఎవరు చేస్తారు అలాగే లక్షల సేవలు చూపిన ఇతర దేశాల్లో. నేను అంత తీవ్ర సాధన చేశాను, అన్ని వదిలేసుకున్నాను. ఒక గోషి కొడుతూ కూర్చోాలన్న నిర్ణయానికి నేను వచ్చాను. ఫస్ట్ అంత తీవ్రంగా చేశాను, అన్ని పక్కన పెట్టేశాను. ఫస్ట్ నా సాధన, తర్వాత మిగతావన్నీ అని ఫస్ట్ సాధన చేశాను. తర్వాత నా లైఫ్ డిజైన్ ఏంటో నేను తెలుసుకున్నాను. తర్వాత కొన్ని రోజులు ఆహార నియమాలు అన్ని వీడియోలో కొన్ని పెట్టాను. ఓకే, కొన్ని సీక్రెట్లు ఉంటాయి, అవి చెప్పకూడదు, అది గురుస్థానంలోనే కొన్ని ఉండాల్సి ఉంటుంది, అవి బయట చెప్పి కాదు అవి. సో కొన్ని మాత్రమే జస్ట్ పెట్టాను అంతే. ఓకే, నాకు చాలా మంది, నిన్న ఒక మేడం గారు ఫోన్ చేసి ఇక్కడ మా లోకల్లో వచ్చి అడుగుతుంది. ఆవిడ మామూలుగా జస్ట్ ఇది మామూలుగా ప్రాపంచిక ప్రశ్న సంబంధించి నన్ను అడుగుతుంది కొన్ని. నన్ను అడుగుతుంది ఆవిడ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు 3వ తరగతి తోడికి 10వ తరగతి పాఠాలు ఏమి అర్థమవుతాయి, 10వ తరగతి తోడికి యూనివర్సిటీ పాఠాలు ఏమి అర్థమవుతాయి, ఈడు ఆ క్లాస్కి వస్తేనే తెలుస్తుంది. సో కాసేపు చంటి పిల్ల అన్నట్టుగా వదిలేస్తాను. ఓకే, సో మనం వెళ్తున్నప్పుడు అన్నీ మనకున్న చేతి వేళ్ళు అన్నీ ఒకేలా ఉండవు, ఒకటి పొడుగు తక్కువ ఎక్కువ అన్నట్టే ఉంటాయి. సో మనం ఏం పట్టించుకోకూడదు. ఇలాంటి ప్రాపంచ విషయాల్లో చిన్న చిన్న విషయాలు మ్యాటర్. జాబు, పెళ్లి, తర్వాత మనకి అనుకుంటున్నప్పుడు డబ్బు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపంచిక విషయాలు. ఎవరైతే ఒక స్థాయికి వెళ్ళిపోతారో ఈ తీవ్ర సాధనలో, వాళ్ళకి ఇవన్నీ కూడా ఎలా కాదని సృష్టించుకుంటారు. ఓకే, నాకు కారు కావాలంటే నాకు గుమ్మల కారు ఉంటుంది. ఓకే, నేను నిజంగా అమెరికా ఇప్పుడు వెళ్ళాలనుకుని నేను అనుకుంటే నేను వెళ్ళిపోగలను. ఓకే, నేను ఆల్రెడీ అన్ని ప్రయోగాలు చేశాను. ఈవెన్ మా కుక్క మీద ప్రతి దాని మీద ప్రయోగాలు చేశాను. మా కుక్క ఇంకా ఒక అరగంట గంటల చనిపోయే స్థితి మా కుక్కది. మా వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు, రేపు ఉప్పేసి కప్పెడతాం అని చెప్పేసి, మీరు ఏం పడుకోండి అని చెప్పారు. దానికి ఏం చేశారు హాయిగది. అది నెక్స్ట్ డే లెగ్సి పాలు తాగిసి 4 ఇడ్లీ తినేసి నా మీద తిరగబడింది. ఓకే, జస్ట్ బ్లడ్ అన్నీ అయిపోయాక అంటిపోయింది నేలకి.
దానికి ఏం చేయాలో చేసే ప్రాసెస్. ఓకే, నాకేం అవసరంలా యాక్చువల్, నాకు ఏం కావాలో నాకు వస్తున్నప్పుడు మీకెందుకు. ఇప్పుడు మీకు అవసరం పలానా కావాలండి, ఇప్పుడు నాకు జస్ట్ అనుకుంటే చాలు, నాకు ఆ గుమ్మలో వచ్చి ఉంటుంది అక్కడ ఏదైనా కావాలి. ఓకే, మీరు సాల్వ్ చేస్తే మీకు కూడా ఉంటాయి అలా అట్లా. ఓకే, సో కొంతమందికి అంటే గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి వివరణ తెలియదు. కాబట్టి మనం అలాంటి వాళ్ళని మనం చంటి పిల్లగా ట్రీట్ చేయాలి, మనం అలాంటి వాళ్ళు పట్టించుకోవాలి. ఓకే, నేనంటే ఫోన్ కూడా కట్ చేస్తాను. ఎందుకంటే మన ఎనర్జీ వేస్ట్ అలాంటి వాళ్ళతో. ఓకే, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందు ఆల్రెడీ వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటన్నది తెలియాలి. ఓకే, ముందు మినిమం కామన్ సెన్స్ యాక్చువల్. ఓకే, కాబట్టి నాకు ఏం కావాలన్నది నేను ఆటోమేటిక్గా నేను సృష్టించుకున్నాను ఆల్రెడీ. డబ్బులు అయితే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే చాలు నా ముందు ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి అది 17 సంవత్సరాల తీట్ల అంటే 17 చూసుకోండి, 17 years నుంచి యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ, ఇట్లా మనకి నన్న యూనివర్సిటీ, అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కడప, ఇట్లా మనకి స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, కాకినాడ జేఎన్టీ, ఇట్లా ఇలాంటి యూనివర్సిటీ పోస్టులు బయట తీరు యాక్చువల్ 17 సంవత్సరాల క్రితం జరిగే ప్రాసెస్ అది. నాకు తీయాలి అని నేను థాట్ పెట్టి తెచ్చుకున్నాను. ఓకే, మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలా, ఎక్కడ అవుతారు అది యూనివర్సిటీ పోస్ట్ ఎప్పుడు తీరు కదా, అది ఆటోమేటిక్గా రికమెండేషన్ అట్లా జరిగిపోతుంది, అది ఎప్పుడు మనకి తీరు కదా అని అన్నారు. నేను తీయాలనుకుంటున్నాను, చేస్తారు చూడన్న 17 సంవత్సరాల తర్వాత తీశారు. ఇది ఎవరైనా ఎక్కువగా పెద్ద చదువులు యూనివర్సిటీ ప్రొఫెసర్ లెవెల్లో చదువుకున్న వాళ్ళకి, పిహెచ్డి చేసిన వాళ్ళకి, సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తెలుస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దాని అంటే న్యూస్ పేపర్ ఎప్పుడు రోజు వార్తలు చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఏపీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026 పట్టండి. ఎవరైనా మీలో ప్రొఫెసర్ స్థాయి నెట్ సెట్ క్వాలిఫైర్ ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టేట్ పోస్టులు తీశారు. ఓకే, సో యూనివర్సిటీ పోస్టులు తీరు యాక్చువల్లీ, కానీ తీయాలి అని నేను పెట్టే థాట్ అయిపోయింది. 17 సంవత్సరాలు ఎక్కడ, ఇప్పుడు 2026 ఎక్కడ, జగన్ గవర్నమెంట్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అప్పుడు తీశారు మీరు అన్ని పేజీల్లో మీకు మెయిన్ న్యూస్ పేపర్ ఈనాడు కానీ సాక్షిట్లో హెడ్లైన్స్ మెయిన్ పేపర్లు వేస్తారు. ఓకే, వాళ్ళకి వార్తలు చదివి మీకు తెలుసు, మీకు ఐడియా వస్తుంటుంది. ఓకే, ఇది ఒకటే కాదు, చెప్పాను కదా నాకు ఏది కాదు అదే, నేను ఏది కావాలంటే నేను సింపుల్గా సృష్టించుకుంటాను. నాకేమి అది పెట్టుకొని ఇది పెట్టుకుని అవసరంలా. ఓకే, ఎన్నోసార్లు నేను మా ఇంటికి నాకు ఏం కావాలో ఆ వ్యక్తులను రప్పించి అవి తెప్పించేటట్టు నేను చేసుకున్నాను. ఇప్పటికీ స్టిల్ ఈరోజు కూడా నాకు ఏం కావాలి అదే, నేను ఏం చేయని అవసరంలా. ఓకే, నేను ఎలా ఉండాలంటే అలా ఉండగలను. ఓకే, చాలా మంది సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాబ్ ఇన్ జస్ట్ మ్యాటర్. ఇప్పుడు నేను నిజంగా జాబ్గా నాకు 5 నిమిషాల పని యాక్చువల్, 5 నిమిషాల పని నేను నిజంగా నాకు నచ్చింది ఏది కావాలంటే అది యాక్చువల్. ఓకే, నేను చెయ్యాలనుకుంటే చేయొచ్చు, చేయకూడదంటే చేయొచ్చు, ఎందుకంటే నేను ఒక క్రియేటర్గా అయిపోయాను. ఓకే, అది నా పర్సనల్ అది. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తాను యాక్చువల్. అది ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఈ కింద స్థాయి 2వ తరగతి 3వ తరగతి బ్యాచ్కి అర్థం కాదు. మన చుట్టూ ఎలా జనాలు ఉంటారు మనం పట్టించుకోకూడదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ మనీ క్లాస్ ఎందుకు నేను ఇది చేయడం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా జాబ్ చేయాలన్నా, ఒక పనికి వెళ్ళాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా, ఇంట్లో ఫ్యామిలీ రన్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మీ అందరికీ ప్రాపంచికలు ఏం కావాలి, డబ్బు అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, డబ్బు అనేది కావాలి. ఓకే, మీరు తీవ్ర సాధన చేసి ఒక స్థాయిలో ఉంటే మీకు అన్ని మీకు నచ్చినట్టు వస్తే ఆటోమేటిక్గా ఎవరు వస్తారో కాలేజ్ వెళ్ళిపోతారు, ఎవరో వస్తారో గిలిచ్చి వెళ్తారు, అట్లా ఉంటుంది సాధన. ఓకే, నేను క్రియేట్ చేసుకోవాలనుకోండి అట్లా. ఓకే, మీరు ఆ లెవెల్కి వెళ్ళిపోతే ఇక మీకు ఈ అవసరంలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు, ఈ క్లాసులు మీకు అవసరంలా. ప్రపంచ స్థాయిలో మిమ్మల్ని మీరు తెలుసుకోలేని వాళ్ళకి ఇది యాక్చువల్. ఒక్కసారి మిమ్మల్ని మీరు తెలుసుకున్నాక అంటే మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయ్యాక, మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యాక ఆటోమేటిక్గా ఓకే, ఒక్కసారి మీరు ఆస్ట్రల్ ట్రావెల్ కానీ మీ యొక్క ఎన్ని ఏవైతే ఉన్నాయో మామూలుగా అవన్నీ ప్రాసెస్లు స్టార్ట్ అయ్యాక మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ చేసుకునేలాగా ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు అది నార్మల్, సింపుల్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా వెళ్ళాలండి, మీరు ఏం చేస్తారు అమెరికా వెళ్ళాలంటే
సరే వీసాకి అమెరికా ఎంత ఎంత డబ్బు ఖర్చు కావాలి ఎంత అంటే లెక్క వేసి కూడా కూర్చుంటారు. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చేసినట్టు నేను చెప్పేసుకుంటాను, ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తాను నేను. ఆ టైంకి ఎవరో వీసా చేస్తారో నా ఫ్లైట్ అరేంజ్ చేస్తాను, వెళ్ళి వచ్చేస్తాను. నా టార్గెట్ ఏంటి అమెరికా వెళ్ళి రావాలి. మీరేంటి అమెరికా వెళ్ళాలంటే డబ్బు కావాలని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు డబ్బు అవసరం. అలాంటి వాళ్ళకి క్లాస్ ఓకే. కాబట్టి మీకు ఎవరికైనా మనీ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, వెల్త్ కావాలన్నా, ఐ మీన్ హెల్త్ వెల్త్ మనీ ఓకే. అదేవిధంగా మీకు ఎవరికైనా మ్యారేజెస్ కాకపోయినా, తర్వాత మీకు ఎవరికైనా జాబ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కోర్టు గొడవలు అయినా, లేకపోతే ఏదైనా మీకు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా, ఎటువంటి భార్య భర్తల మధ్య గొడవలు ఎనీథింగ్, నా క్లాస్ 3 రోజుల క్లాస్ చూడండి, మీ జీవితం మారిపోతుంది ఓకే. ఒకసారి ఒక అటెంప్ట్ ఇవ్వండి. ఇన్నాళ్ళు ఎన్నో తిరిగారు, ఎన్నో చేశారు, ఒక్కసారి చూడండి ఓకే. మీరే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరు ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ నా క్లాస్ మీరు జాయిన్ అవుతారు. ఒక్కసారి మీరు జాయిన్ అవుతే నా క్లాస్ ఎట్లా ఉంటుందంటే ప్రోగ్రెస్ ఉండాలి. ఈ నెల ఈ సాధించాను, నాకు 5 లక్షలు వచ్చి ఈ నెల, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పెట్టుకుంటారు ఇది సాధించారు, మీరు నా క్లాస్కి రావాలి ఓకే. అంతేగాని ఒకసారి క్లాస్కి వచ్చి మాట్లాడు కదా, ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాక మీకు ఆటోమేటిక్ పనులు అయిపోతాయి. అయిపోయినాయి ఆల్రెడీ. మీరు నా క్లాస్లో అడుగు పెట్టారంటే ఏంటి, మీ జీవితం మారిపోయిందని అర్థం. ఇటు ప్రాపంచిక జీవితానికి మీకు ఓకే, అటు ఆధ్యాత్మిక జీవితం కూడా ఓకే ఓకే. నెక్స్ట్ ఈ ప్రాపంచిక జీవితం అయిన తర్వాత మీకు ఒక స్థాయికి వెళ్ళిపోయాక మీకు అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి, డబ్బు వచ్చేస్తుంది, అన్ని ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా హెల్త్ ఉంటుంది. ఆ హెల్త్ కూడా నా ద్వారా కానీ మీకు ఐ మీన్ నా ఛానల్ ద్వారా మీకు అది కూడా ఫుల్ఫిల్ అయిపోద్ది ఓకే. అంటే ఏంటి, ఇక్కడ ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక రెండు కూడా నా ఛానల్లో మీకు లభిస్తాయి ఓకే. అప్పుడు మీకు జీవితం ఫుల్ఫిల్ అవుతుంది దుఃఖం లేకుండా ఓకే. సో దుఃఖరహితం అవ్వాలి, అప్పుడే మీ జీవితం. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ ప్రాసెస్ ఓకే. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో మీకు అవసరాలు ఏమున్నాయి? డబ్బు ప్రతిదానికి అవసరం. మీరు రోజు పరిగెత్తేది, పనికి వెళ్ళేది, మీరు ఎక్కడ కార్లు ఎక్కడికి వెళ్ళినా, ఏ బిజినెస్ పరంగా వెళ్ళినా, ఏ కాంట్రాక్ట్ వర్క్ చేసినా, మీరు ఏం చేసినా డబ్బే. మీరు ఏ పదవి చేసినా డబ్బు గురించే, మీరు తుమ్మినా దగ్గర డబ్బు గురించే. ఎందుకంటే మీరు ఉదయం లేచిన కానీ పడుకున్న వరకు మీ డబ్బే ఓకే. మీరు పడుకున్నా కూడా డబ్బే, ఎందుకంటే మీరు ఇంట్లో వస్తువులన్నీ తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్లు ఏసీలు అన్నీ అంతా డబ్బుతో ముడిపడినాయి కదా, మీరు డబ్బు కట్టాలి కదా అక్కడికి. అంటే ఏంటి, ప్రాపంచిక జీవితంలో ప్రతిదానికి మీ డబ్బు అవసరం. కానీ మీరు ఒక స్థాయికి వెళ్ళాక అంటే సాధన తీవ్రతను బట్టి అవి మీకు ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ రావు, ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ ఎనర్జీ ఓకే. 7 చక్రాస్ యాక్టివేషన్లో లేవు. మీరు నా క్లాసు నేను చెప్పినట్టు ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా మీ 7 చక్రాస్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి మీరు ఆటోమేటిక్గా విశ్వాసం కరెక్ట్ అయిపోయి బ్లైండ్గా నా క్లాస్లో ఓన్లీ ఫస్ట్ డే ఒకటి మాత్రమే మీ బ్లాక్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా డే సెకండ్ నుంచి కూడా 2వ రోజు నుంచి మీకు ఓన్లీ పాజిటివే. ఇంకా నెగిటివ్ మాట్లాడినా మీరు నా క్లాస్లో మాట్లాడకూడదు, ఓన్లీ పాజిటివే ఓకే. మీకు ఆ క్లాస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు అక్కడ నెంబర్ ఆల్రెడీ తమిళలో డిస్ప్లే అవుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, నేను మారాలి, నా జీవితం మారాలి, నేను ఈ బాధలు భరించలేను, జబ్బులు నా వల్ల కాదు, ఈ జాబ్ నా వల్ల కాదు, నేను కొత్తగా మారాలి, కొత్తదనం వెళ్ళాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు ఆ గొడవలు తీరాలి, సంవత్సరాలు అయిపోతున్నాయి, సమయం వృధా అయిపోతుంది, నా వయసు అవుతుంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఇంకా ఏ సమస్య ఉన్నా సరే, అన్ని సమస్యలకి నా 3 రోజులు క్లాస్ అటెంప్ట్ ఇవ్వండి అంతే. ఒకసారి జాయిన్ అయింది ఇంకా అయిపోయింది, కథ అయిపోయింది. ఇంకా కొత్త జీవితం, కొత్త వ్యవహారం అన్నీ కూడా. మళ్ళీ మీరే కారు కొనుక్కున్నాను సార్, ఇల్లు కొనుక్కున్నాను సార్, నాకు పలానా జాబ్ వచ్చింది సార్ అని మీరే మళ్ళీ నా క్లాస్లో జాయిన్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ నాకేంటంటే ప్రతి నెల మీరు నాకు జాయిన్ ఏదో ఒక మీరు సాధించి నాకు రావాలి. నా టార్గెట్ ఏంటంటే, నేను సార్ ఈ నెల కారు కొన్నాను సార్, నేను మళ్ళీ 2 నెలలు ఈ క్లాస్లో జాయిన్ అవ్వను. అలా ప్రతి నెల మీరు నా క్లాస్కి రావాలి. సార్ ఈ నెల ఎంత డబ్బు వచ్చింది, ఇంకో నేను మళ్ళీ క్లాస్ జాయిన్ అవ్వను. సార్ ఈ జాబ్ వచ్చింది సార్, నాకు ఇలా పెళ్ళి అయింది, ఏదో నెరవేర్చుకుని మీరు రావాలి ఓకే. ఇట్లా అంతా పాజిటివే. ఒకసారి మీరు ఫస్ట్ డే ఒకటే నాకు ఈ యొక్క బ్లాగ్ సంబంధించి నేను మాట్లాడతాను అక్కడ, తర్వాత డే 2 నుంచి అంతా కూడా పాజిటివే. ఇక నెగిటివ్ అనేది ఉండదు అక్కడ, ఓన్లీ పాజిటివ్ మాటలే. అది డబ్బు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే సంపద అవ్వచ్చు, ఇది ఓకే. సో మీకు ఇప్పుడు మనం ఈ క్లాసెస్ మీకు మేబీ
ఈ 19th 20th 21st అంటే ఈ 3 రోజులు 19, 20, 21 తేదీల్లో మీకు మ్యాక్సిమం క్లాస్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిన వాళ్ళకి ఆ నెంబర్కి నాకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు టైమింగ్స్ కూడా నేను మీకు మొబైల్ మీ ఫోన్లో అన్ని వివరాలు చెప్తాను, డీటెయిల్స్ అన్ని కూడా క్లాస్ గురించి ఇంకేంటి ప్రాసెస్ ఉంటుందో. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి క్లాస్లో. జీవితం మారాలి అన్నవాడు మాత్రమే. ఓకే, జీవితం మారాలి. ఓకే, ఇక్కడ నా క్లాస్లో మీరు అడుగు పెట్టారంటే మీ జీవితం అయిపోయినట్టే. ఓకే, మీరు ఇంక ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది లేదు. అందరూ మీ దగ్గర రావాల్సిందే, ఎందుకంటే మీ జీవితం టోటల్గా మారిపోతుంది. మీరు ఒక అబండెన్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మన ఆలోచనకు సంబంధించి కొంచెం చాలా బ్రీఫ్గా చెప్తాం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక అయస్కాంతం ఐరన్ అంటే ఒక మ్యాగ్నెట్ ఐరన్ ఎలా అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుందో, ఆకర్షిస్తూ ఉంటుందో ఒక అయస్కాంతం ఐరన్ని, అట్లా మీ యొక్క ఆలోచన, మీకు ఒక ఆలోచన ఉంది అంటే ఒక మొబైల్ గురించి ఆలోచన ఉందని మీకు లోపల, మొబైల్ కొనాలి సంథింగ్, మొబైల్ గురించి ఎక్కువ మీ చుట్టూ అటువంటి వ్యక్తులు వస్తుంటారు, మొబైల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు మొబైల్ షాప్కి వెళ్తాం కానీ వాళ్ళు మీకు రావడం కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మొబైల్ గురించి మాట్లాడటం కానీ, ఓకే, మీకు ఆటోమేటిక్గా ఆ మొబైల్ సంబంధించినవి మీకు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, మీ దగ్గర మొబైల్ రావడం అనేది జరుగుతుంది. అది వాస్తవం. ఓకే, మీరు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మీ పాత ఆలోచనలు ఏం చేశారు, మీరు ఏం చేస్తున్నారు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పలానా నెగిటివ్, కొంచెం కొంతమంది బయటికి చెప్పుకోలేరు, వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు కానీ పాజిటివే. కొన్ని వాళ్ళు తప్పు చేస్తున్నారనే భావంతో ఉంటారు, కొన్ని తప్పులు చేస్తారని అనుకుంటారు. అవి తప్పు ఎంత మాత్రం కాదు, కొన్ని ఉన్నాయి అవి బయట ప్రాపంచికంగా బయట చెప్పే, అది బయట సొసైటీ పరంగా తప్పు అవ్వచ్చు, కానీ ఇక్కడ మన సొసైటీ పరంగా కానీ అది ఇన్నర్గా అది కొన్ని మంచిగా. ఓకే, కొన్ని బహిర్గత మనం చెప్పుకోలేము. అలాంటివి మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా మీరు అవి చేసి దానికి సంబంధించిన పనులు చేసి మళ్ళీ మీరే తప్పు చేసిన భావంతో కృంగిపోతూ ఉంటారు. అది ఎంత మాత్రం కాదు. ఓకే, ఇలా కొన్ని ఉంటాయి చెప్పుకోలేదు. ఓకే, కొంతమందికి మీరు ఎక్కువగా ఒక విషయం గురించి ఏది ఎక్కువ ఆలోచిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా భయం గురించి ఆలోచించారు అనుకో, ఏదో ఇన్సిడెంట్ జరిగింది, మీ భయం ఉంటుంది మీ లోపల, మీ చుట్టూ భయంతో ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ప్రతిదాన్ని భయపడతారు, పిల్లలు చూసి భయం, బొద్దని చూస్తే భయం. ఓకే, ఆ భయానికి సంబంధించిన మీకు టీవీలో కూడా మీన్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, మీరు రోడ్డు మీద కూడా టగటగా ఆ భయానికి సంబంధించిన యాక్సిడెంట్లు అవ్వడం కానీ లేకపోతే అలాంటి వార్తలు వింటూ ఉంటారు, ఎందుకంటే మీ ఆలోచన కాబట్టి ఆ వార్తలు వింటారు. ఎల్లమ్మ పుల్లమ్మ ఇంకా శుభం వీళ్ళందరూ వచ్చి మీకు అయ్యే చెప్తారు, పలానాడికి ఎలా జరిగిందంట, పలానా ఎలా జరిగిందంట, మాకు ఎంత భయం వేస్తుందో. అంటే భయానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు మీ చుట్టూ, ఎందుకంటే మీ ఆలోచన అది కాబట్టి. అలాగే మీ ఆలోచన ఏదైతే ఉందో లోపల అది మీరు తయారైపోతారు, కాబట్టి మీ ఆలోచన ఏంటో ఒక్కసారి పేపర్లో పెట్టేసుకోండి. మీ ఆలోచనలు మంచికి సంబంధించిన ఆలోచనలు ఏం చేస్తున్నారు, చెడుకి సంబంధించి అంటే నెగిటివ్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు, దాన్ని రెండు పెట్టుకోండి. ఓకే, మీరు ఏ ఆలోచన పేపర్ పెట్టారో అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకోని అవసరం లేదు. అవన్నీ మీరు రెండు పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అంటే సరైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు ఇలా వేసుకుని రెండు కూడా పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే అది మీ జీవితం, మీ జీవితంలో వచ్చేస్తాను ఆల్రెడీ. మీరు అదే పదే పదే ఆలోచించారంటే అది ఆల్రెడీ తయారైపోయి మీ దగ్గర వచ్చేస్తుంది. ఆల్రెడీ వస్తు రూపంలో కానీ, ఒక వ్యక్తి రూపంలో కానీ, ఒక సంఘటన రూపంలో కానీ దగ్గరకు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఒక ఆలోచన ద్వారాగా మీరు ఏదైతే బయట పంపుతారో, ఒక వాక్ ద్వారా, మాట ద్వారాగా, అది మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. జాగ్రత్త. ఏదో నోరు ఉంది కదా మాట్లాడటం, ఏదో మైండ్ ఖాళీగా కదా ఏదేదో ఆలోచించేయడం, ఏదేదో మాట్లాడేస్తే అది మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఏం అంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అనేది జాగ్రత్త. మీరు ఏది అదే తరచుగా పదే పదే ఆలోచిస్తున్నారో అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫిక్సింగ్ అది. మీరు ఏది అదే పదే పదే చూసుకోండి. మీరు ఏం మంచి పనులు చేస్తున్నారో, ఏం చెడు పనులు చేస్తున్నారో రెండు రాసుకోండి. ఏది ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారో అది మీ దగ్గరకు వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అది మీ దగ్గరకు వచ్చేస్తుంది ఆల్రెడీ. వచ్చేసింది ఆల్రెడీ, ఆ విషయం మీకు తెలియదు. ఓకే, కట్ చేస్తే అది 2వ రోజు 3వ రోజు మీ దగ్గర ఉండటం అన్నట్టు. కాబట్టి ఒకసారి చూసుకోండి. మీ ఆలోచన మారితే మీ జీవితం మారిపోతుంది. జస్ట్ చేంజ్ చేసుకోండి. ఒక చెడు ఆలోచన వచ్చింది, దాని ప్లేస్లో మంచి ఆలోచన పెట్టుకుంటే అక్కడితో సరైపోతుంది. ఇంతే. ఓకే, మీకు భయానికి సంబంధించి వచ్చింది ఆలోచన, దానికి సంబంధించిన ధైర్యానికి సంబంధించిన ఆలోచన మీరు పెట్టుకోవాలి.
మీ జీవితానికి ఏది ఉపయోగమో మీ జీవితానికి ఆ ఆలోచనలే మీరు చేయండి. మీరు ఏది చేస్తే మీ జీవితంలో బాగుపడతారో, ఏది అభివృద్ధిలోకి వెళ్తారో అటువంటి ఆలోచనలు మీరు చేస్తే అటువంటి వ్యక్తులు, అటువంటి వస్తువులు, అటువంటి పరిస్థితులు మీ దగ్గరికి వస్తాయి. ఓకే. కాబట్టి ఆలోచించినప్పుడు ఇది నాకు ఉపయోగం కాదా? ఓకే. మీరు అంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీతో మీ యొక్క ఆలోచన చేస్తారో, అంటే ఒక చెడుగా అవ్వచ్చు, మంచి కావచ్చు, జస్ట్ అదే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు. మీ యొక్క శక్తి లెవెల్ ఎంత ఉందో ఆ టైప్ వాళ్ళు వస్తారు. విశ్వమంట మహాదేవ్ ఉన్నారా, మీ చుట్టూ విశ్వమంట మహాదేవ్ వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. మీరు శక్తివంతంగా ఉన్నారా, శక్తివంత వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. అంటే యూనివర్స్ మీ దగ్గర పంపిస్తారు. ఇతను కొంచెం నార్మల్గా ఉన్నాడు, నార్మల్ వ్యక్తులు చుట్టూ వెళ్ళాలన్నట్టు. ఇతను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఎనర్జీ పీపుల్ అందరూ ఇతని దగ్గరికి ఉన్నాడు. ఇతను కొంచెం ధనవంతుడిగా ఉన్నాడు, ధనవంతులు మీ దగ్గరికి వచ్చినట్టు చేస్తారు. ఇతను ఎక్కువగా లేనితనం గురించి ఆలోచిస్తున్నాడు, లేని ఇతను చుట్టూ పెట్టండి. పేదల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఓకే. ఇతను అన్ని కూడా డబ్బులు మిస్ అవ్వడం కానీ, ఏదైనా వస్తువులు మిస్ అవ్వడం కానీ, ఇతను ఇంకా పేదవాడిగా చేసండి, ఇతను రోజు పనికిలా చేయండి అనేది మీ ఆలోచన ఇంకా. ఓకే. ఒక్కసారి మీ దగ్గర ₹1 లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? అట్లా చాలా ఇంకా నలిగిపోతారు, మామూలుగా కాదు. అంటే మీరు ఫీల్ అయిపోయారు అక్కడ ఆల్రెడీ. యూనివర్స్కి ఏం కావాలి ఇక్కడ? మీ ఆలోచన కావాలి. మీరు పేదరికం ఆలోచన మీకు ఉంది, మీ దగ్గర డబ్బు లేదు మామూలుగా, ఆ సమయానికి ఖర్చు మీకు లేదు, అయిపోయి కంగారు అయిపోయి ఒక ఫీల్ అయిపోయారు, ఒక బాధపడిపోయారు, ఒక లేకపోతే దుఃఖపడిపోయారు, ఏదో జరిగింది ఆ టైంలో. ఆటోమేటిక్ ఫీలింగ్ పంపించేశారు దానికి సంబంధించి. సో ఆటోమేటిక్గా మీకు ఆ రోజు వచ్చేస్తుంది మళ్ళీ. మీరు అదే ఇప్పుడు ఎంతలా బాధపడుతున్నారో అదే రోజు మీకు మళ్ళీ బాధతో మీకు ఆ రోజు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ ఆలోచన చేసేసారు, దాన్ని ఫీలింగ్ పెట్టేశారు, అలా వదిలేస్తారు ఆటోమేటిక్గా. సో ఇది మీ లైఫ్ ఫ్రెండ్స్. మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటారు, చెడు కావాలంటే చెడుగా ఉంటారు. డబ్బు కావాలా, ధనవంతుడు కావాలండి, ఇంతే. ఓకే. మీరు ఇంకా మీకు ఏది కలితే అదే అన్నీ ఉంటాయి మన యొక్క ఛానల్లో. ప్రతిదీ ఉంటుంది మీకు నా ఛానల్లో, మీ జీవితానికి సంబంధించిన అన్నీ కూడా. ఓకే. ఎవరికి చెప్పలేని కూడా నేను మీకు రహస్యాలు కూడా కొన్ని ఉంటాయి, అవి మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ నా వీడియోలో. ఇలాగే కొన్ని ఉన్నాయి ఇంకా. ఓకే. అవి అక్కడ సందర్భానుసారం బట్టి మీ యొక్క నాకు క్లాస్కి ఎంటర్ అయినప్పుడు కొన్ని క్లాస్ సంబంధించిన విషయాలు పర్సనల్గా డిస్కస్ చేయకూడదు, రహస్యాలు కొన్ని క్లాస్లో చెప్పాలి, క్లాస్లో చెప్తారు. మీరు నా క్లాస్కి వస్తే మీ జీవితం మారిపోతుంది, ఇది పక్కా. ఓకే. ఒకసారి ఒక అటెంప్ట్ ఇచ్చి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అక్కడ బెల్ సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.